వరుస సమీక్షలు రాష్ట్ర స్థాయిలో ఓసారి, జిల్లా స్థాయిలో మరోసారి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో అందరితోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హడావుడి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్లకు క్లాస్ తీసుకున్నారు, వీళ్లను మందలించారు అని టీడీపీ కూడా ఫుల్ హంగామా చేస్తోంది. తీరా చూస్తే ఆ సమీక్షలన్నీ ఉత్తుత్తువేనని తేలిపోయింది. టీడీపీ నేతల వివాదాలపై చంద్రబాబు సమీక్షలు. తూతూ మంత్రంగానే సరిపెడుతున్న బాబు. అవినీతి ఆరోపణలున్న నో యాక్షన్. అడ్డగోలు వ్యవహారాలను పట్టించుకోని బాబు. హడావుడి చేసి వదిలేస్తున్న చంద్రబాబు. ఇవేం సమీక్షలని విసుక్కుంటున్న తెలుగు తమ్ముళ్ళు. భయపడుతూ సమీక్షలు చేయడమెందుకని ఎదురు ప్రశ్న. ప్రభుత్వ వ్యతిరేకత ఊహించని రీతిలో పెరిగిపోవడంతో టీడీపీలో మార్పుల కోసం చంద్రబాబు నాయుడు హైరాణ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 17న రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు వరుసగా వివాదాస్పద జిల్లాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల సమీక్షలు పూర్తయ్యాయి. సమీక్షలు, సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ మంత్రులపైన, పార్టీ నేతలపైన చంద్రబాబు కోప్పడుతున్నారు. ఇదంతా చూసి చంద్రబాబు ఏదో చేసేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఊహించుకుంటున్నారు. తీరా చూస్తే అవినీతి ఆరోపణలుచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అవినీతికి సంబంధించిన పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపైన చర్యలు తీసుకోవడం లేదు. అనంతపురంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు చోటు చేసుకుంటే ఒకరి నియోజకవర్గంలోకి ఇంకొకరు వెళ్లొద్దని చెప్పి ఊరుకున్నారు తప్ప ఇద్దరిలో తప్పెవరదని తేల్చి చర్యలు తీసుకోలేదు. జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి గొడవలోనూ ఏమీ తేల్చలేదు. పైపై హెచ్చరికలకే పరిమితమయ్యారు చంద్రబాబు. విశాఖ జిల్లాలోనూ ఇంతే. మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుల మధ్య గ్యాప్ పైనే చర్చించారు. మంత్రి గంటా నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ స్కామ్ జరిగింది. దానిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపణలు చేశారు. వాటిపై స్పందించలేదు. మంత్రులిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సలహా మాత్రమే ఇచ్చారట సీఎం. గుంటూరులో మంత్రి రావెల, ప్రత్తిపాటి పుల్లారావులపై విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక్కరిపైనా చర్యలు లేవు. ఈ సమీక్షలు చూస్తున్న తెలుగు తమ్ముళ్ళు అసలు చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షలతో ఏం లాభమని చర్చించుకుంటున్నారు. ఆధారాలతో ఆరోపణలు రుజువవుతున్నా ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోతే ఎందుకని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.